జయసుధ గారు సహజ నటి జయసుధ. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఆమె. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చాలామందికి అవకాశాలు ఇచ్చారు. అలాంటి అవకాశాల్లో ఆవిడ కూడా అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆవిడ రాజకీయంగా సినిమా రంగంలో కూడా తనదైనటువంటి ముద్ర డెఫినెట్గా వేశారనే చెప్పాలి. అయితే ఇప్పుడు జయసుధ గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వబోతున్నారా? ఇదే అందరిలోనూ ఆసక్తికరమైనటువంటి మాటలు ఆవిడ నుంచి వచ్చినటువంటి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి మీకు ఆవిడ ఏం మాట్లాడారు అనేది వినిపిస్తాను. వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా వినిపిస్తాను. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళే. ఓకే, వినారుగా. అంటే జయసుధ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిప్రాయం ఎంత గొప్పగా ఉందో. అంటే చాలామంది రాజకీయాల్లోకి వస్తారు, బట్ ఇక్కడ ఇమ్మడలేరు. ఇక్కడ పెట్టేటువంటి ప్రెజర్ని తట్టుకునేటువంటి కెపాసిటీ అందరికీ ఉండదు. బట్ పవన్ కళ్యాణ్ గారిలో అది చాలా బలంగా ఉంది. అందుకని ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని అవహేళనలు ఎదురైనా, ఇన్ని అవమానాలు వచ్చినా నిలబడి ఎదురొడ్డి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. రేపొద్దున్న ఇంకా గొప్ప స్థాయికి వెళతారు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆయనలో ఒక సిన్సియారిటీ కనిపించింది. అంత గొప్ప మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి చాలామందిలో అవి తక్కువ అయ్యాయని చెప్పాలి. సో అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన పార్టీని నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు అనేది కూడా చాలామంది ఆసక్తికరంగా చూస్తుంది. అయితే జయసుధ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఒక టాప్ స్టార్గా, ఒక క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా అలాంటి మాటలు మాట్లాడతారు, సపోర్ట్ ఇస్తారనేది కొంతమంది అనుకుందాం. బట్ గతంలో ఎవరు ఇవ్వలేదు అనుకోండి. బట్ జయసుధ గారు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఇచ్చారు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా రీసెంట్గా వాళ్ళ అబ్బాయి హరిహర వీరమల్లులో కూడా వర్క్ చేశారు. అక్కడ కూడా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ట్రీట్ చేసినటువంటి విధానం గురించి మన ఇంటర్వ్యూలోనే చాలా సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి విషయం. అలాంటి జయసుధ గారు అండ్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి మాట్లాడారో తెలుసా? ఇది కూడా చాలామందికి తెలీదు. హర్ష కుమార్, రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్ష కుమార్ గారి ఇంటిలో ఏదో చిన్న పని మీద అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఆహ్వానించి పిలవటం అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వెనకాల మీరు చూస్తే హర్ష కుమార్ గారి ఫ్యామిలీ అంతా కూడా నిలబడి ఉన్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా చూస్తే హర్ష కుమార్ ఫ్యామిలీ అంతా కూడా ఆవిడకి సన్మానం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పీకల్లో అంటే ఒక రేంజ్లో ఎక్కేసిపోయేటువంటి ఎవరు మన హర్ష కుమార్ గారు ఆ ఇంట్లో కూర్చుని, నట్టింట్లో కూర్చుని ఆమె పవన్ కళ్యాణ్ గారిని గురించి పొగటడం అనేదే ఇక్కడ కొసమేరు పని చెప్పాలి. వాళ్ళు వెనకాల ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఆవిడికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, అభిమానాన్ని మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడేశారనే చెప్పాలి. ఇదే అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టుండొచ్చేమో కానీ ఆవిడ, బట్ వాళ్ళు బయటకైతే చెప్పలేరు. కానీ ఏదేమైనా కానీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆమె రాజకీయాల్లో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారనే దాని మీద కూడా వాళ్ళ అబ్బాయి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఏదో సరదాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వేరే వాళ్ళ ద్వారా నన్ను తీసుకువెళ్తే వెళ్ళాము, వెళ్ళగానే అక్కడ మాకు కండువా వేసి పంపించేశారు తప్ప నేను జగన్ గారి పార్టీలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వలేదు అనేది వంటిది క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఇప్పుడు జయసుధ గారి మాటలు కూడా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంటాం. ఎందుకంటే ఆమె గతంలో చేసినటువంటివి కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎక్కడో కొంత జనసేనకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, మళ్ళీ ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఆవిడలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి వరకు అప్రోచ్ అయిందా లేదా, లేదంటే ఏమన్నా ఆహ్వానం పలికరా, ఏమన్నా డిస్కషన్ జరుగుతున్నాయా అనేది మాత్రం ఎక్కడా దీంట్లో అయితే నిజమైతే లేదు. డెఫినెట్గా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి కలిసి ఇలా నేను వద్దాం అనుకుంటున్నానని కానీ, నేను ఇలా మీరు రమ్మని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ఆ జరిగినటువంటి సంభాషణలో మాత్రం నిజం లేదని చెప్పాలి. ఆవిడికి ఆయన అంటే గౌరవం, ఆ గౌరవంతో చెప్పినటువంటి మాటలే. కాకపోతే ఆ చెప్పినటువంటి ప్లేస్ కూడా
ఏదైనా వెనక వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆమె చాలా ధైర్యంగా ఆమెలో ఉన్నటువంటి ఒపీనియన్ని చెప్పడం కూడా ఒక కొసమెరుపుగా చూడాలి. మరి ఇప్పటికీ జనసేన పార్టీకి సంబంధించి మరి అప్రోచ్ అవుతారా, ఆవిడకి అలాంటి ఆలోచనలు ఉన్నాయా, ఇవి త్వరలో మనకి తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆవిడని పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి అవకాశాలు, అంటే ఆమె అప్రోచ్ అవ్వడం కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆమెను అప్రోచ్ అవ్వడం కానీ ఎక్కడ జరగనటువంటి విషయం అయితే దీంట్లో వాస్తవం లేదని మాత్రం చెప్పాలి.